వెల్కమ్ టు భరత్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు పార్ట్ 1. ఈ రోజులల్లా మనకు ఇంగ్లీష్ మాట్లాడడం ఎంత ముఖ్యమైనది, ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. అంటే చదువుకునే స్టూడెంట్స్ కానీ, తర్వాత హౌస్ వైఫ్స్ కానీ, తర్వాత ఏ జాబ్కి వెళ్ళినా ఇంటర్వ్యూ చేయాలంటే కంపల్సరీ మనకు ఇంగ్లీష్లో కనీసం స్పీకింగ్ అనేది కంపల్సరీ అవసరమై ఉన్నది ఈ రోజుల్లో. సో ఇక్కడ నేను స్పోకెన్ ఇంగ్లీషు తెలుగులో తెలిసిన పదాలను కానీ, లేకపోతే తెలుగులో ఉన్న వాక్యాలను మనం ఇంగ్లీష్లో ఎలా రాయగలగాలి. ఎందుకంటే చాలామంది మన ఇక్కడ మదర్ టంగ్ తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగులో అయితే ఎవరైనా మాట్లాడగలుగుతారు ఈజీగా. కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం, దాన్ని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా దాన్ని కన్వర్ట్ చేసి మాట్లాడాలనేది ఇక్కడ ట్రిక్స్ కానీ ఇక్కడ నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మనకి ఇది పార్ట్ 1 తెలుగులో వాక్యాలను ఇంగ్లీష్లో మార్చడం ఎలా, ఇది చూసుకుందాం. సో ఇందులో ఫస్ట్ మనకు ఏం రావాలి అంటే ప్రిపోజిషన్స్. ఇక్కడ మనం ప్రిపోజిషన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ ప్రిపోజిషన్స్ మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చేటప్పుడు ఈ ప్రిపోజిషన్స్ అనేటివి మనకు అవసరం అవుతాయి కాబట్టి ఫస్ట్ బేసిక్గా ఈ ప్రిపోజిషన్స్ మనము నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ నథింగ్ బట్ యూజ్ టు సపోర్ట్ వర్డ్స్, నౌన్ కానీ ప్రనౌన్ కానీ దానికి సపోర్ట్గా ఉంటాయి ప్రిపోజిషన్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు నుంచి నేను ఇంగ్లీష్కి రాస్తాను. సో ఇక్కడ తో అంటే ఇంగ్లీష్లో విత్, లో అంటే ఇన్, లేకుండా అంటే వితౌట్, ముందు అంటే బిఫోర్, తర్వాత అంటే ఆఫ్టర్, ప్రక్కన అంటే బిసైడ్. ఓకే, ప్రక్కన అంటే బిసైడ్. సి ఇలా ప్రిపోజిషన్స్ మనకు చాలా ఉంటాయి ప్రిపోజిషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు కొన్ని రాశాను. సో విత్, లో ఇన్, లేకుండా అంటే వితౌట్, ముందు అంటే బిఫోర్, తర్వాత అంటే ఆఫ్టర్, ప్రక్కన అంటే బిసైడ్, ఇంకా కొరకు అంటే ఫర్, కీ కానీ కు, టు. సో కొరకు అంటే ఫర్, కీ కానీ కు కానీ వచ్చింది అనుకోండి, కు వస్తే మనకు టు అని వస్తుంది. అంటే తెలుగులో ఈ వర్డ్స్ అయితే ఎక్కడ మనకు ఉంటాయో అక్కడ మనం ఈ ప్రిపోజిషన్స్ని మనం యూజ్ చేస్తాము. సో ఇవి ప్రిపోజిషన్స్. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ అసలు ఏముంటాయి అన్నది మనము తెలుసుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఏంటిది? కర్త. తెలుగులో అయితే మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటే కర్త అంటాం మనం తెలుగులో. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఫస్ట్ తెలుగు రాస్తాను, తర్వాత ఇంగ్లీష్ రాస్తాను. నేను అంటే ఐ, నువ్వు లేదా మీరు అంటే యు, ఆమె షీ, ఆమె అంటే షీ, అతడు హీ, అతడు అంటే హీ, వారు అంటే దే, మేము అంటే వి. తర్వాత ఏదైనా వస్తువు, ఏదైనా వస్తువుని మనము ఇట్ తోటి మనము ఏదైనా వస్తువును ఇట్గా మనము సంబోధించవచ్చు.
ఓకే. సో నేను అంటే ఐ, నువ్వు లేదా మీరు అంటే యు, ఆమె అంటే షీ, అతడు అంటే హీ, వారు అంటే దే, మేము అంటే వి. ఏదైనా వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ డస్టర్, ఇట్ ఈస్ డస్టర్. ఓకే, ఇట్ ఈస్ మార్కర్, సో ఇట్ ఈస్ టేబుల్. సో మనం ఇట్ అని మనము సంబోధించవచ్చు. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటాం. ఏంటి బీ ఫార్మ్స్, వీటిని యాక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ బీ ఫార్మ్స్ అనేటి మనకు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అంటే ఏ టెన్స్లో ఏ బీ ఫార్మ్ మాట్లాడాలనేది మనకి ఇక్కడ బీ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. సో అవి ఇక్కడ రాస్తాను. యామ్, ఈస్, ఆర్, వాస్, were, will be. ఓకే, ఇంకా shall be ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ బీ ఫార్మ్స్ am, is, are, was, were, will be, shall be, ఈ విధంగా మనకు బీ ఫార్మ్స్ అనేటి ఉంటాయి. సో ఇక్కడ ఈ బీ ఫార్మ్స్ ని మనం సెంటెన్స్ కి ఏ విధంగా యూజ్ చేస్తాము తెలుగు నుంచి ఇంగ్లీష్ కి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ am, is, are, am, is, are, was, were, okay, will, or will be. ఇక్కడ బీ ఫార్మ్స్ నేను am, is, are, was, were, will or will be అని ఇక్కడ నేను నోట్ చేశాను. చూడండి, ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్లో am, is, are అంటే నేను చెప్పే మెథడ్ ఏంటంటే am, is, are అంటే ఇప్పుడు ఉండడం. ఓకే, am, is, are అంటే ఇప్పుడు ఉండడం. was, were గతంలో ఉండడం. will be, will or will be అంటే సో ఇవి బుక్స్లో ఉండవు మీకు, ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ట్రిక్స్ కాబట్టి ఇక్కడ నేను సొంతంగా క్రియేట్ చేసిన ఏంటంటే am, is, are అంటే ఇప్పుడు ఉండడం. అంటే తెలుగులో ఏదైతే మనం ఇప్పుడు ఉండడం గురించి మాట్లాడుకుంటామో అక్కడ బీ ఫార్మ్స్ am కానీ, is కానీ, are కానీ వస్తుంది డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ was, were అంటే was, were అంటే గతంలో ఉండడం. అంటే ఏదైతే పాస్ట్ టెన్స్ గతంలో మనం జరిగిపోయిన దాని గురించి మనం ఏదైతే మాట్లాడతామో అందులో was కానీ were కానీ బీ ఫార్మ్స్ వస్తాయి. అవి డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క లాగా వస్తుంది. అది మీకు నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. తర్వాత will కానీ will be అంటే ఫ్యూచర్లో ఉండడం. అంటే ఏదైనా ఫ్యూచర్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ will be ని మనం యూజ్ చేయాలి. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు ఉండడం అంటే am, is, are అంటే ఇప్పుడు ఉండడం. was, were అంటే గతంలో ఉండడం. will be అంటే ఫ్యూచర్లో ఉండడం. ఓకే, సో అందుకని ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఉన్నాను. నేను ఇప్పుడు ఉన్నాను. ఓకే, నేను ఇప్పుడు ఉన్నాను అని మనం దీన్ని ఇంగ్లీష్లో కనుక మనం ట్రాన్స్లేట్ చేస్తే కనుక నేను అంటే ఏంటి సబ్జెక్ట్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. నేను అంటే ఐ. ఓకేనా, ఇప్పుడు ఉన్నాను ఏంటిది ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడు ఉన్నాను అంటే ఏంటిది ఐఎమ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ. బట్ ఐకి మనకు ఏం ఇందులో ఏదో ఒకటి యూజ్ చేయాలి. ఐకి మనం ఏం యూజ్ చేస్తాం? యామ్ యూజ్ చేస్తాం. యామ్ ఐకి ఏం యూజ్ చేస్తాం? ఐయామ్. ఓకే, ఇక్కడ యామ్ ఐయామ్ అంటే నేను ఇప్పుడు ఉన్నాను. మరి ఇప్పుడు అంటే చాలా మంది నవ్ అంటారు. ఐయామ్ నవ్, అది రాంగ్. ఐయామ్ నవ్ అనకూడదు ఎప్పుడు కూడా.
సో నేను ఇప్పుడు ఉన్నాను అంటే ఐ యామ్. చూడండి ఇక్కడ ఐఎమ్ ఈజ్ ఆర్ అంటే ఇప్పుడు ఉండడం. సో నేను ఉన్నానంటే ఐ యామ్ అనాలి. ఓకే, మరి ఆమె ఇప్పుడు ఉంది, ఆమె ఇప్పుడు ఉంది. ఆమె ఇప్పుడు ఉంది అని మనం అనాలనుకుంటే ఆమె అంటే ఎవరు? షీ. ఆమె అంటే ఏంటిది? షీ. సో ఇక్కడ బీ ఫామ్ ఏమి యూజ్ చేయాలి? షీకి ఈజ్. షీకి ఏమి యూజ్ చేయాలి? ఈజ్ యూజ్ చేయాలి. ఓకే, షీ ఈజ్. ఆమె ఇప్పుడు ఉంది అంటే ఏంటిది? షీ ఈజ్ నౌ అని ఎప్పుడు అనొద్దు. షీ ఈజ్ నౌ అంటే గ్రామటికల్గా అది రాంగ్. సో ఆమె ఇప్పుడు ఉంది అంటే షీ ఈజ్. ఓకే, షీ ఈజ్. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఇటు తీసుకున్నాం అనుకోండి. ఇటు అంటే ఇది, ఇది చైర్ కానీ, ఓకే, మార్కర్ కానీ, డస్టర్ కానీ, ఇది ఇప్పుడు ఉంది, ఇది ఇప్పుడు ఉంది అనుకున్నాం మన దగ్గర. ఏమంటాం మనం? ఇట్ ఈజ్. ఇట్ ఈజ్ అంతే. ఇట్ అంటే ఇది, ఈజ్ అంటే ఉన్నది. ఓకే, సో ఐఎమ్ ఈజ్ ఆర్ అంటే ఈ ఆర్ ఎవరికి వస్తుంది మరి? ఆర్ అనేది ఇక్కడ మనకు వారు, వారు ఇప్పుడు ఉన్నారు. వారు ఇప్పుడు ఉన్నారు. వారు అంటే ఏమనుకుంటాం మనం? దే. వారు అంటే సబ్జెక్టుల ముందు చెప్పాం ఏంటిది? వారు అంటే దే. ఇప్పుడు ఉన్నారు, దే ఆర్. చూడండి, నేను ఇప్పుడు ఉన్నానంటే ఐ యామ్. ఆమె ఇప్పుడు ఉంది, షీ ఈజ్. వారు ఇప్పుడు ఉన్నారు, దే ఆర్. లేదా మేము ఇప్పుడు ఉన్నాం, వి ఆర్. సో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ బీ ఫార్మ్స్ ఐఎమ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్, విల్ బిలో. ఇప్పుడు ఐఎమ్ ఈజ్ ఆర్ అంటే ఇప్పుడు ఉండడం. చూడండి, ఇప్పుడు ఉండడం అంటే నేను ఇప్పుడు ఉన్నానంటే ఐ యామ్. ఆమె ఇప్పుడు ఉందంటే షీ ఈజ్. వారు ఇప్పుడు ఉన్నారు లేదా వారు ఇప్పుడు ఉన్నారంటే దే ఆర్. మేము ఇప్పుడు ఉన్నాము అంటే వి ఆర్. సో ఈ ఐఎమ్ ఈజ్ ఆర్ అంటే ఏంటిది? ఇప్పుడు ఉండడం. ఇక్కడ నవ్ అనేది మనము యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాజ్, వర్. వాజ్, వర్. ఓకేనా? సో ఐ ఫర్ ఎగ్జాంపుల్ నేను వాజ్, వర్ అంటే ఏంటిది? గతంలో ఉండడం. వాజ్, వర్ అంటే ఏంటిది? గతంలో ఉండడం. నేను గతంలో ఉన్నాను. నేను గతంలో ఉన్నాను అంటే నేను అంటే ఏంటిది? ఐ. గతంలో ఉండడం ఏంటిది? వాజు లేదా వర్. మరి ఐకి ఏమొస్తుంది? బీ ఫామ్ వాజ్ వస్తుంది. సో ఐ వాజ్. సో నేను గతంలో ఉన్నానంటే ఏంటిది? ఐ వాజ్. అదే కనుక మనం సెంటెన్స్ చూస్తున్నాం అనుకోండి, నేను గతంలో హైదరాబాద్లో ఉండేవాడిని. నేను గతంలో ఉండడం అంటే ఏంటిది? చూడండి, అది నేను ఒక సెంటెన్స్ రాస్తాను. నేను గతంలో షార్ట్ ఫామ్లో రాస్తున్నా, హైదరాబాద్లో ఉండే వాడిని. అంటే ప్రెజెంట్ లేకుండా మనం గతంలో, నేను గతంలో హైదరాబాద్లో ఉండేవాడిని. నేను గతంలో అంటే ఏంటిది? ఐ వాజ్. ఐ వాజ్. ఓకేనా? సో లో అంటే ఏంటిది? మనం ప్రిపోజిషన్స్ నేర్చుకున్నాం. ఇన్. ఓకేనా? ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. చూడండి, నేను గతంలో హైదరాబాద్లో ఉంటా అంటే మనం ఏమనాలి? ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ అంటే నేను గతంలో హైదరాబాద్లో ఉండేవాడిని. ప్రెజెంట్ అయితే ఐ యామ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇదే కనుక మనం వారు తీసుకున్నాం అనుకోండి, ప్లూరల్ ఫామ్ వారు. ఓకే, వారు గతంలో ఉండేవారు. వారు గతంలో ఉండేవారు. వారు గతంలో ఉండేవారు. వారు అంటే ఏంటిది? దే. వారు అంటే ఏంటిది? దే. వారు గతంలో ఉండేవారు. గతంలో ఉండడం అంటే ఏంటిది? వాజ్, వర్. ఇక్కడ మనం దేకి ఏం యూజ్ చేయాలి? బీ ఫామ్ వర్ యూజ్ చేయాలి. దే వర్. ఓకే, సో మేము గతంలో ఉండేవారము. మేము గతంలో ఉండే వారము. మేము గతంలో ఉండేవారము. మేము అంటే ఏంటిది? వి. మేము అంటే ఏంటిది? వి. ఓకే, సో వీకి ఏంటిది మళ్ళీ? వర్. సో వి వర్.
మేము గతంలో ఉండేవారు. వివర్ ఇన్ హైదరాబాద్, మేము గతంలో హైదరాబాద్లో ఉండేవారము. ఓకేనా. సో వాజ్ వర్ అంటే గతంలో ఉండడం. సో ఇక్కడ ఏ సబ్జెక్ట్కి ఐ అయితే వాజ్ యూజ్ చేస్తాం, ఐ వాజ్. ఓకేనా. ప్లూరల్ ఫామ్ అంటే వి కానీ దే కానీ అయితే మనం ఏం చేస్తాం, వర్ యూజ్ చేస్తాం. తర్వాత సింగులర్ అయితే ఇట్ ఏమంటాం మనం, ఇట్ వర్ అనొద్దు, ఏమనాలి, ఇట్ వాజ్. ఇట్ వాజ్. ఇట్ అయితే మనం ఏమనాలి, ఇట్ వాజ్. ఇది ఉండెను, ఇట్ వాజ్. ఓకే. సో గతంలో ఉండెను. ఇది ఏదైనా వస్తువుని మనం కంపేర్ చేస్తే ఇట్ వాజ్ వర్ యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇవి బీ ఫార్మ్స్. వాజ్ వర్ అంటే గతంలో ఉండడం. నేను గతంలో ఉండేవాడిని, ఐ వాజ్. ఓకే. వారు గతంలో ఉండేవారు, దే వర్. మేము గతంలో ఉండేవాళ్ళము, వి వర్. ఇది గతంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ యొక్క మీరు ఎక్కడైనా ఒక ఐటెం చూసారు, ఒక కంప్యూటర్ చూసారనమాట. సో అలాంటి కంప్యూటర్ మీకు ఒకప్పుడు ఉండే, మీరు ఏమనొచ్చు, ఇట్ వాజ్ అంటే ఇది ఉండేను. ఇట్ అంటే అక్కడ కంప్యూటర్ అని మీరు డైరెక్ట్గా కంప్యూటర్ అని సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడేటప్పుడు ఇట్ అని మనం అంటాం కదా. సో ఇట్ వాజ్. ఓకే. ఇది గతంలో ఉండేను అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. ఇవి ఆమిజార్కి సంబంధించిన బీ ఫార్మ్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే విల్ బి. విల్ బి అంటే ఫ్యూచర్లో ఉండడం. విల్ బి అంటే ఏంటిది, ఫ్యూచర్లో ఉండడము. నేను ఫ్యూచర్లో ఉంటాను, నేను ఫ్యూచర్లో ఉండేవాడిని అనుకోవచ్చు. అంటే ఏమంటాం మనం, ఐ విల్ బి. నేను ఫ్యూచర్లో ఉండేవానంటే ఐ విల్ బి. ఓకే. ఆమె ఫ్యూచర్లో ఉండేది అంటే షీ విల్ బి. వారు ఫ్యూచర్లో ఉంటారు, వారు ఫ్యూచర్లో ఉండేవారు. వారు అంటే దే కాబట్టి మనం ఏంటిది, దే విల్ బి. సో ఎనీ సబ్జెక్ట్. ఓకేనా. సబ్జెక్ట్స్ అన్నిటికీ అంటే ఐకి కానీ, యూకి కానీ, దే కానీ, షీ కానీ, వి కానీ, ఇట్ కానీ, వీటన్నిటికీ మనం ఏం చేస్తాం, విల్ బి. చూడండి, ఐ విల్ బి నేను ఫ్యూచర్లో ఉండేవాడిని. యూ విల్ బి నువ్వు ఫ్యూచర్లో ఉంటావు. దే విల్ బి వారు ఫ్యూచర్లో ఉంటారు. షీ విల్ బి ఆమె ఫ్యూచర్లో ఉంటుంది. వి విల్ బి మేము ఫ్యూచర్లో ఉంటాము. ఇట్ విల్ బి ఇది ఫ్యూచర్లో ఉంటుంది. సో ఇది మనకు విల్ బి. ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, ప్రిపోజిషన్స్ చూసుకున్నాము. తర్వాత ఏంటిది, ఐమ్ ఈజ్ ఆర్ అంటే బీ ఫార్మ్స్ మనకి ఇంపార్టెంట్. బీ ఫార్మ్స్ ఐమ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షెల్ బి అయినా విల్ బి అని మనం చూసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇవి సబ్జెక్ట్స్కి ఏ విధంగా యూజ్ చేయాలో చూస్తాం. ఓకే. ఐకి అయితే మనం ఏమున్నాం, ఐ ఆమ్. ఐకి ఐమ్ ఈజ్ ఆర్. తర్వాత వాజ్ వర్, విల్ బి, షెల్ బి. ఇక్కడ ఏ సబ్జెక్ట్కి ఏ బీ ఫార్మ్స్ వస్తాయి, ఇక్కడ ఏ విధంగా చేంజ్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు చూసాము. ఇక ఫైనల్గా ఏంటంటే యాక్చువల్లీ మనం ఇక్కడ టాపిక్ ఏంటి మనది, ఇక్కడ తెలుగులో వాక్యాలను ఇంగ్లీష్లో మార్చడం ఎలా, ఇప్పుడు ఆ టాపిక్ వస్తున్నాము. మీకు ఎగ్జాంపుల్ ఒకటి రాసి చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ పార్ట్లో దాని గురించి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక ఫార్ములా రాస్తాను. అంటే మనకు మ్యాథమెటిక్స్లో అయితే ఏ విధంగా ఫార్ములాస్ ఉంటాయో ఇందులో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. నేను అది ఇప్పుడు మీకు రాస్తాను. ఏంటంటే తెలుగులో వాక్యాలను ఇంగ్లీష్లో మార్చడానికి ఒక స్ట్రక్చర్ అంటాం మనం. ఇంగ్లీష్లో అయితే స్ట్రక్చర్ అంటాం. అది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ప్లస్ వర్బ్ ప్లస్ రిమైనింగ్ రివర్స్ ఆర్డర్. ఇది వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ప్లస్ వర్బ్
రిమైనింగ్ రివర్స్ ఆర్డర్. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ మనం తెలుగులో రాసామనుకోండి, దాన్ని ఇంగ్లీష్లోకి మార్చడానికి ఇది ఒక సూత్రం లాగా, మన మ్యాథమెటిక్స్లో సూత్రం ఎలా ఉంటుందో ఆ విధంగా ఇది పనిచేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ రాసిస్తాను, తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లో దీని గురించి చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. రైట్, ఇక్కడ ఏంటంటే ఒక సెంటెన్స్ తీసుకున్నాను. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను అంటే ఇది ఒక తెలుగు వాక్యము. దీన్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా మార్చాలి అనేది మనం చూద్దాం ఇక్కడ. సో నేను రాసిన ఫార్ములా సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటిది? ఇందులో కర్త. తెలుగులో అయితే కర్త కర్మ క్రియ అంటాం కదా. సో ఇందులో కర్త ఎవరు? నేను. ఓకే, కర్త నేను. తర్వాత వర్బ్. వర్బ్ అంటే ఏంటిది? క్రియ. వర్బ్ అంటే క్రియ. ఇందులో క్రియ ఏంటిది? రెండు ఉన్నాయి ఇక్కడ. వెళ్ళడం ఉంది, మాట్లాడుతున్నాను. ఇందులో మెయిన్ తీసుకోవాలి. మెయిన్ ఎప్పుడు కూడా మనకు లాస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటిది? మాట్లాడడం, టాక్. ఇక్కడ వర్బ్ ఏంటిది మనకు? టాక్. సబ్జెక్ట్ నేను. నేను అంటే ఇంగ్లీష్లో ఏంటిది? ఐ. బీ ఫామ్. ఇక్కడ బీ ఫామ్ రాయాలి. బీ ఫామ్ మనం నేర్చుకున్నాం. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్, విల్ బి. ఐకి ఏమొస్తుంది మనకు? యామ్. ఓకే, డిపెండింగ్ ఆన్ టెన్స్. ఓకే, ఇక్కడ నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఓకే, ఇక్కడ యామ్ అనేది వస్తుందా? మరి రాదు. యామ్ అనేది ఎందుకు రాదు? ఎందుకు? చూడండి, నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. తర్వాత అంటే ఫ్యూచర్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అనేది ఏంటిది? ఫ్యూచర్. తర్వాత మాట్లాడతా అంటే ఫ్యూచర్ అనమాట. సో ఫ్యూచర్కు మనకి ఏంటిది? బీ ఫామ్ విల్. ఫ్యూచర్కి ఏంటిది? విల్. ఫ్యూచర్కు విల్. అదే విల్ బి ఎందుకు రాదు అని డౌట్ వస్తుంది. విల్ బి ఎందుకు రాదు అంటే మాట్లాడుతూ ఉంటాను అంటేనే మాత్రం విల్ బి వస్తుంది. మాట్లాడతాను అన్నాడు కాబట్టి విల్ మాత్రమే వస్తుంది. సో సబ్జెక్ట్ ఐ, ఇక్కడ బీ ఫామ్ విల్, తర్వాత వర్బ్. వర్బ్ ఏంటి? ఇక్కడ టాక్. వర్బ్ ఏంటిది? టాక్. అయిపోయింది. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ వర్బ్ సూత్రం. ఐ విల్ టాక్ అంటే నేను మాట్లాడతాను. రిమైనింగ్ ఏం చెప్పినా? రివర్స్ ఆర్డర్. రిమైనింగ్ ఏంటిది? రివర్స్ ఆర్డర్. ఈ సెంటెన్స్ లో రిమైనింగ్ ఏముంది? స్కూల్కి ఏముంది ఇంకా? వెళ్ళిన తర్వాత. స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇగో ఇది ఉంది ఇంకా మనం రాయాల్సింది. సబ్జెక్ట్ అయిపోయింది, వర్బ్ అయిపోయింది. ఈ బీ ఫామ్ ఇందులో ఉండదు. మనము అది ఏంటిది టెన్స్ అన్నది అంటే ప్రెసెంట్ అయితే యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ అయితే వాజ్, వర్, ఫ్యూచర్ అయితే విల్, విల్ బి వస్తాయి. సో ఇక్కడ విల్ రాసుకున్నాము. తర్వాత ఐ విల్ టాక్. రిమైనింగ్ రివర్స్ ఆర్డర్ మన సూత్రం ప్రకారం. రివర్స్ ఆర్డర్ తర్వాత అంటే ఏంటిది? ఆఫ్టర్. మన ప్రిపోజిషన్స్ అందుకే మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఆఫ్టర్ ఏంటిది? ఆఫ్టర్. ఓకే, సో తర్వాత అంటే ఆఫ్టర్. వెళ్ళడం. వెళ్ళడం అంటే ఏంటిది? గోయింగ్ అన్నమాట. ఓకే, ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ తర్వాత మనకి ఇంగ్ ఫామ్ వస్తుంది. వెళ్ళడం అంటే ఆఫ్టర్ గోయింగ్. కీ. కీ అంటే కూడా ఫస్ట్ ప్రిపోజిషన్లో చెప్పాను. కీ కానీ కు కానీ తెలుగులో వస్తే టు అని ఉంటుంది అనమాట. ఆఫ్టర్ గోయింగ్ టు. స్కూల్ అంటే కామన్గా స్కూల్. ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ అయిపోయింది చూడండి. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఓకే, ఐ విల్. నేను చూడండి, సబ్జెక్టు ఐ, బీ ఫామ్ విల్, వర్బ్ టాక్. ఐ విల్ టాక్. రిమైనింగ్ రివర్స్ ఆర్డర్. ఏముంది రివర్స్ ఆర్డర్లో? తర్వాత వెళ్ళిన కీ స్కూల్ ఉంది. ఇటు నుంచి అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇటు నుంచి వద్దాం మనం రివర్స్. తర్వాత ఆఫ్టర్. వెళ్ళడం అంటే గోయింగ్. కీ అంటే టు. స్కూల్ అంటే స్కూల్. సెంటెన్స్ అయిపోయింది. ఐ విల్ టాక్ ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్. ఇది ఓకే. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం పార్ట్ 2లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ కానీ తర్వాత గ్రామర్ పార్ట్స్ కానీ ఏదైనా టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోవాలని అనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది. నేను మీ భరత్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.